నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫామ్ను కూడా విడుదల చేసింది, 4 పేజీలతో కూడినటువంటి ఫామ్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు నేడు అమలు చేయబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా పల్లెల్లోకి ఒక ప్రశాంతత వాతావరణాల మధ్యన ఒక నూతన ఉత్తేజంతో కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టం మారడంతో ఒక్కసారిగా తమకు రావాల్సినటువంటి ఏదైతే పేదలకు కట్టాల్సినటువంటి స్కీములు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి చేరువ అవుతున్నాయని ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని దశల వారీగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన సభలు కూడా పెడుతున్నట్లు కూడా ఇప్పటికే సీఎం ప్రకటించడం జరిగింది. అదే విషయానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి రివ్యూలు కూడా ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఏదైతే కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. వారితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీరందరితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లా కలెక్టర్లతో నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విషయాలని ఏ విధంగా అధికారులు అధిగమించాలి, దానికి సంబంధించిన సమస్యలు ఎక్కడ గతంలో ఉన్నటువంటి ఒక ప్రస్తావించినటువంటి విషయాలు ఏంటి, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో ప్రజా ఆశీర్వాద సభలు గతంలో జరిపినప్పుడు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రజల్లో గత ప్రభుత్వాల ప్రధాన కారణం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రజలు ఎట్లా చేరువ కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ప్రజలకు ఏ విధమైనటువంటి మార్పు తీసుకొస్తే ప్రజల్లోకి మా ప్రభుత్వం చేరువ అవుతుంది అనేది ఒక విషయాన్ని స్పష్టంగా అధ్యయనం చేసినటువంటి పరిస్థితి. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితేనేమి, రెవెన్యూ సంబంధించినటువంటి ఆర్డీఓస్ సంబంధించినటువంటి డివిజన్ వాజ్ గా ఇప్పటికే వారికి దిశ నిర్దేశించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినటువంటి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీములు అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి స్కీములని ఈ విధంగా అమలు పరిస్థితి ప్రజలకు చేరువ అవుతామనేది ఒక విధి విధానాలు రూపొందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ప్రజల మధ్యనకు ఏ విధంగా వెళ్లాలని దిశ నిర్దేశించడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస్, ప్రధానంగా అంటే దానికి సంబంధించినటువంటి నకలు పత్రాలు కూడా కొన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకురావాలి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మినహాయింపు కూడా కొన్నింటికి ఇచ్చారు. రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే అదే కేంద్రాల వద్ద సీఎం తాజాగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి, రేషన్ కార్డు యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అర్జీ పెట్టుకోవచ్చు అన్నటువంటి ఒక విషయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మనకు తెలిసినటువంటి అప్డేట్స్ ఉన్నాయా? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ప్రజా సంబంధించినటువంటి సభ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రేషన్ కార్డే కాదు, ప్రధానంగా ఆధార్ కార్డు ఉండి తెలంగాణకు సంబంధించిన సభ్యులై ఉంటే చాలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద, తమకు సంబంధించినటువంటి రేషన్ కార్డా, సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి స్కీమా, లేకపోతే 6 గ్యారంటీ స్కీమ్ అమలు చేయడానికి ఆధార్ కార్డు ఉంటే చాలు. రేషన్ కార్డు ప్రధానమైనటువంటి అంశం ఏం కాదు. రేషన్ కార్డు లేకపోయినా ఏదైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకో నిరుపేదలు, కూలీలు ఎవరైతే ఉన్నారో సన్నకారు చిన్నకారు రైతులకు కూడా అవకాశం ఉన్నది. రేషన్ కార్డు ప్రాధాన్యత ఏం లేదంటూ తెలంగాణ కూడా ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు కూడా అదే పరిస్థితిలో ఇదే ఉత్తర్వులని అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే గ్రామం సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు అయితేనేమి, గ్రామానికి సంబంధించిన విఆర్ఓకు, మండల సంబంధించిన ఎంఆర్ఓకు, ఆర్డీఓలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా గ్రామీణ ప్రాంతంలో తమ సంబంధించిన వార్డులలో అయితే, పట్టణాలలో తమకు సంబంధించిన మున్సిపాలిటీ వార్డులలో అయితేనేమి తమకు సమస్యలను స్వేచ్ఛగా ఆ వార్డులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసింది. వారికి చెప్పవచ్చు, తమకు కావాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళని పరిష్కరించుకోవచ్చు. ఇల్లుకు సంబంధించిన జాగా ఉన్నట్లయితే వారికి గృహలక్ష్మి సంబంధించినటువంటి స్కీమ్ అయితేనేమి, మహిళలకు సంబంధించిన స్కీములు ఇక పూర్తిగా అమల్లోకి వస్తాయి. రేషన్ కార్డు ప్రాతిపదిక మీద ఎలాంటి
అవసరం లేదు, పూర్తిగా పేదవారికి అందుబాటులో ప్రభుత్వం ఉంటుందనేది వాళ్ళు ఇప్పటికీ సూచనలు ఇచ్చారు. ఇప్పటికీ ప్రజలకు కూడా అదే చెప్పబోతున్నారు. రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సంబంధించిన సభలు జరగనున్నాయి. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, జనవరి 6వ తారీఖు వరకు ఈ సభలు నిర్వహిస్తున్న క్రమంలోనే ప్రజలందరూ స్వేచ్ఛగా తమకు సంబంధించినటువంటి సభల్లో ఏదైతే గ్రామ ప్రాంతంలో అయితేనేమి వార్డులలో ఈ సమస్యలకు తమకు కావాల్సినటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, మాకు ఏ విధంగా మీకు సంబంధించిన కోరికలు ఏమిటి, ఒక ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ లో తమకు సంబంధించినటువంటి బయోడేటా నింపుకొని తమకు సంబంధించినటువంటి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే ఆ గ్రామానికి సంబంధించినట్లయితే ఆ వార్డులకు సంబంధించినట్లయితే విషయాలను పూర్తిగా అధికారులతో ప్రజల్లోకి తీసుకుంటారు. జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి పూర్తి స్థాయిలోని దశల వారీగా ఆ గ్రామానికి ఆ వార్డులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తారని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గాని మంత్రులు గాని ఆదేశించడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్